బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాను గత రాత్రి బలహీనపడటం తెలిసిందే. ప్రస్తుతం ఇది తీవ్ర వాయుగుండంగా కొనసాగుతుంది. ఇక దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈ తీవ్ర వాయుగుండం ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాలకు సమాంతరంగా కదులుతుందని, సోమవారం మధ్యాహ్నానికి వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని తెలిపింది. ఈ వాయుగుండం ప్రభావంతో ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి జిల్లాలోని కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ ఎస్డీఎంఏ ఎండీ ప్రకాష్ జైన్ తెలిపారు. కోస్తాంధ్రలోని ఇతర ప్రాంతాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడొచ్చని ఆయన వివరించారు. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తాయని తెలిపారు. ఈ నేపథ్యంలో మంగళవారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రకాష్ జైన్ సూచించారు. అధికారులు అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ మధు అందిస్తారు. మధు, లావణ్య, ఏపీలో తీవ్ర వాయుగుండంగా దిత్యా తుఫాను వాయుగుండంగా బలహీనపడింది. ఇది 5 గంటల్లో 4 కిలోమీటర్ల వేగంతో కదులుతుంది. తుఫాను సముద్రం అలజడిగా ఉంటుందని కూడా వాతావరణ శాఖ ఇప్పటికే సమాచారం అందింది. అయితే ఆదివారం నిన్న ఉదయానికి తీవ్ర వాయుగుండం బలహీనపడింది. తీవ్ర వాయుగుండంగా సోమవారం ఉదయానికి వాయుగుండంగా బలహీనపడి చెన్నైకి చేరువుగా రానుందన్నది. అయితే మేఘాలుగా దట్టు కలుముకున్నాయి. ఉత్తర తమిళనాడు దానికి అనుకుని దక్షిణ కోస్తాలో రాయలసీమ వైపుగా వీస్తుందని కూడా వాతావరణ శాఖ పేర్కొంది. రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అయితే గడిచిన 1.5 గంటలు 5 కిలోమీటర్ల వేగంతో కూడా తుఫాను కదులుతుందని కూడా వాతావరణ శాఖ పేర్కొన్నది. తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో కూడా మేఘాలు అనుకున్నాయి. అయితే చలిగాలులు కూడా వీస్తున్నాయి. అయితే నిన్నటి నుంచి కూడా రాయలసీమలో కోస్తాలో కూడా వర్షాలు కూడా కురుస్తున్నాయి. అయితే తమిళనాడు మధ్య చెరువుగా రాని నేపథ్యంలో రాత్రి నుంచి కూడా వర్షాలు పెరుగుతాయని కూడా ఈ రోజు ఉదయం 8 గంటల వరకు కూడా కోస్తా రాయలసీమ అనేక చోట్ల వర్షాలు కూడా పడుతున్నాయి. అయితే నెల్లూరులో ఇది ఎక్కువ వర్షం కూడా నిన్నటి నుంచి ఎడతెరపి లేకుండా కూడా వర్షం పడుతుంది. అనేక ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ కుంభవృష్టి వర్షాలు కూడా పడుతున్నాయి. అయితే బాపట్ల, తిరుపతి, అన్నమయ్య, కడప జిల్లాలో అతి భారీ వర్షాలు కూడా పడుతున్నాయి. అయితే పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు, చిత్తూరు, నంద్యాల, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాలో కూడా వర్షాలు కూడా కురుస్తున్నాయి. వాతావరణ విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. మత్స్యకారులు కూడా ఎవరు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని, 2 రోజుల నుంచి మంగళవారం వరకు కూడా ఎవరు వెళ్లరాదని కూడా అధికారులు కూడా ఇప్పుడు ఆదేశించారు. అయితే రైతు పంటల ఉత్పత్తుల లక్ష్యం తగ్గ జాగ్రత్తలు తీసుకోవాలని కూడా విపత్తు నిర్వహణ శాఖ సూచించింది. కృష్ణపట్నం, నిజాంపట్నం, ఓడరేవు మధు అంటే ఇప్పుడు నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం బలహీనం పడే అవకాశం ఉంది కదా. అయితే ఇది తుఫాను ఎన్ని రోజులు ఉండొచ్చు, ఇంకా ఏ జిల్లాలకు అలర్ట్ గా ఉండాలని చెప్తున్నారు, అసలేంటి? ఇప్పటికే మంత్రి అనిత కూడా ఇప్పుడే సమీక్షించారు. అయితే తిరుపతి, కడప, చిత్తూరు, అన్నమయ్యలో ఎక్కువగా వర్షాలు ఉండడంతో ఇప్పటికే జిల్లా కలెక్టర్లతో కూడా వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. తుఫాను వల్ల ప్రాణ నష్టం లేకుండా చూసుకోవాలని కూడా అధికారులకు ఇప్పటిగా ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే మొత్తం మీద ఈ విద్యుత్ శాఖ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా విద్యుత్ శాఖ మంత్రి గుడ్డుపాటి రవికుమార్ కూడా ఇప్పుడే వీడియో కాన్ఫరెన్స్ లో కూడా ట్రాన్స్కో అధికారులతో కూడా ఇప్పుడే వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడి ఎటువంటి చర్యలు జరగకుండా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే నెల్లూరు, ఒంగోలులో కూడా వర్షం ఎక్కువగా ఉంది. అయితే జిల్లా వ్యాప్తంగా వర్షం రావడంతో నెల్లూరు సముద్రం కూడా 50 అడుగులు ముందుకు కూడా రావడంతో కూడా అక్కడ పోలీసులు కూడా అలర్ట్ చేశారు. మొత్తం మీద చూసుకుంటే రాయలసీమలో భారీ వర్షాలు కూడా పడుతున్నాయి. అయితే ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాలతో కదులుతుందో వాయుగుండంగా మారింది. అయితే నెల్లూరు, తిరుపతి జిల్లాలో కూడా ఇప్పటికే రెడ్ అలర్ట్ కూడా చేశారు. అయితే కోస్తాంధ్ర అక్కడ మోస్తరు భారీ వర్షాలు కూడా పడతాయి. అయితే దక్షిణ తీరం 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వస్తాయి. రేపటి వరకు కూడా మత్స్యకారులు కూడా వేటకు వెళ్లరాదని కూడా చేశారు. ఇంకా 2 రోజులు కూడా ఈ వర్షాలు ఉంటాయని కూడా అధికారులు కూడా వెల్లడించారు. దాంతో లోతట్టు ప్రాంతాల్లో కూడా ఉండే స్థానికులు కూడా వేరే చోట కూడా తరలించారు. అయితే అప్రమత్తంగా ఉండాలని కూడా పోలీసులు, అటు విద్యుత్ శాఖ అధికారులు కూడా, హోమ్ మినిస్టర్ కూడా ఆదేశాలు కూడా జారీ చేశారు. లావణ్య, రైట్, థ్యాంక్ యూ మధు.